హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి. మీకు చూడండి పనికిరాని లైటర్ని మనం ఎలా పనికొచ్చే విధంగా చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చూపిస్తాను మీకు. పదండి ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ టిప్ చూడండి. మనం లైటర్ తీసుకున్నాం. లైటర్లో మనం చూడండి ఎక్కువ మనకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఇక్కడ మన లైటర్లో మనం చూడండి ఇక్కడ లోపల ఇక్కడ డస్ట్ ఉంటుంది. ఇక్కడ డస్ట్ చాలా మంది క్లీన్ చేయరు. ఈ విధంగా డస్ట్ జరిపోతూ ఉంటుంది. ఈ విధంగా డస్ట్ ఉంటే మనకు ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు మనకు సరిగ్గా పనిచేయదండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మురికి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే పని చేస్తుంది. దీనివల్ల మనకు ప్రాబ్లం వచ్చేది. చాలామంది దీన్ని పట్టించుకోరు. ఓకేనా, దీన్ని క్లీన్ చేస్తే మీరు లైటర్ మీకు అప్పుడు బాగా కొట్టినప్పుడు టక్కన పని చేస్తుంది ఈజీగా. చేసాను చూడండి. ఒక టెస్టర్ తీసుకోండి. ఈ విధంగా టెస్టర్ కూడా ఏదైనా సరే పిన్ అయినా తీసుకోండి. ఓకే, ఈజీ సొల్యూషన్ ప్రాబ్లం. చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనం మధ్యలో మనకు మెరుపు వస్తుంది కదా, చిన్న పాయింట్. ఈ పాయింట్ గట్ట సైడ్లో డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ మనం ఈ విధంగా డస్టర్ పిన్ ఇస్తుంది. ఏదైనా సరే ఇక్కడ బాగా క్లీన్ చేయండి. ఇక్కడ క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఇదే మనకు ఇక్కడ మనకు చిన్న స్పార్కింగ్ వచ్చేది. ఇక్కడ క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం మనకు పోతుంది. సరిగా రాకుండా ఉంటే బాగా నీట్గా వస్తుంది మనకు. ఇది బాగా క్లీన్ చేసుకోండి. ఈ చిన్న పాయింట్ ఉంది కదా ఇక్కడ చూడండి మనకి ఎలా ఉందో లైటర్. మనకి ఇక్కడ ఇదంతా నీట్గా ఉంది మనకు. ఇక్కడ చూడండి ఎంత డస్ట్గా ఉందో. ఈ విధంగా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి మీరు. క్లీన్ చేస్తే ఈజీగా మీకు స్పార్కింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇలా ట్రై చేయండి. 100% రిపేర్ అవుతుంది. ఇది ఫస్ట్ టిప్. ఈ విధంగా ట్రై చేస్తే సరిపోతుంది. డస్ట్ ఏమనకూడదు. నీట్ క్లీన్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్స్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి. చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.